మందిరములోకి వచ్చి వాయిద్యుడు ఒకడు వచ్చి వాయించుచుండెను. ఒకసారి మీ పేజ్ బ్రదర్ జస్ట్ మీరు ఒక జస్ట్ హమ్మి ఒకసారి జస్ట్ హమ్మి ఒకటి ఏం జరుగుతుందో చూద్దాం. వాయించుడు ఇట్లా వాయిస్తా ఉన్నాడు. ఇలా వాయిస్తా ఉన్నాడు. అతని మీదకి వచ్చింది. ఏమైంది? యెహోవా హస్తము బైబిల్ ఒకసారి బైబిల్ అర్థం చూడతారా? ఏమైంది? వాయిద్యుడు ఒకటి ఇలా వచ్చి వాయిస్తున్న సమయంలో ఏం జరిగింది? యెహోవా హస్తము అతని మీదకి వచ్చింది. వచ్చింది. ఎలీషా మీదకి ఏమొచ్చింది? యెహోవా హస్తం వచ్చేసింది. చదువు ఏం జరిగిందో చూడండి. యెహోవా హస్తము అతని మీదకి రాగా మీరు అలా దక్కించండి. హమ్మిస్తూ ఉన్నట్టులాగా వచ్చు వాళ్ళని దక్కించుకొస్తాం. యెహోవా హస్తం నా మీదకి వచ్చింది. గనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అన్నమాట. అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం మొత్తం నేను డీల్ చేస్తున్నాయి. ఇక నా చేతులు నా కంట్రోల్లోకి వచ్చేసింది. ఇక ఎక్కడికి వచ్చేసింది? ఆ రాజులందరూ నా కంట్రోల్లోకి వచ్చేసారు. ఆ శత్రువు అంతా నా కంట్రోల్లోకి వచ్చేసారు. అక్కడ జరుగుతున్న ఎంతమంది అయితే ఇశ్రాయేలు చంపాలనుకున్నారు వాళ్ళందరూ ఎవరి కంట్రోల్లోకి వచ్చేసారు? ఒక ప్రవక్త అభిషేకము రేపుకోవడానికి ఏం చేస్తున్నాడు? ఒక ప్రవక్త అభిషేకాన్ని రేపుకోవడానికి ఏం చేస్తున్నాడు? అతను దేన్ని వాడుతున్నాడు? మహోన్నతుని విద్యను వాడుతున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీరు నేర్చుకున్న విద్య అది మామూలు విద్య కాదని మీరు దాన్ని పరిశీలన చేయాలి. మీరు దాన్ని అబ్జర్వేషన్లో తీసుకోవాలా. ఏదో అమ్మా నాన్న పంపించారో సెలవులకు వచ్చేవారు, లేదంటే ఏదో టైం పాస్కి ఈ 40 రోజులు ఈ హాలిడేస్ దగ్గర నేర్చుకుని మళ్ళీ వెళ్ళిపోయి నా చదువుని చదువుకోవడానికి రోడ్ల మీద తిరగకుండా మా అమ్మా నాన్న పడేసారో. నో. గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ యూ. దేవుడు మీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటే తప్పితే మీరు ఇక్కడ కూర్చో. అర్థమవుతుందా? ఎలీషా ఎవరు? ప్రవక్త. ఈ ప్రవక్తలు ఏముంది? ఉంది. ఇప్పుడు అభిషేకము దేవుని హస్తం అతని మీదకి రావడానికి అతను ఏం చేశాడు? వాయిద్యం వాడుకున్నాడు. హల్లెలూయా. దేంతో చేస్తాడు దేవుడు? దేంతో చేస్తాడు దేవుడు? అందుకే దావీదు అన్నాడు, ఆయన నా ప్రేళ్లకు పోరాటం నేర్పించాడు, ఆయన నా చేతులకు యుద్ధము నేర్పాడు అన్నాడు దావీదు. హల్లెలూయా. మీ సంఘంలో మీరు సేవకుడు ఉన్నాడు. మీ సంఘంలో మీ సేవకుడు మీరు వాయిస్తున్నప్పుడు అతనిలో నుంచి అభిషేకం ఆటోమేటిక్గా ఫ్లో అయిపోతుంది. తెలుసు మీ సేవకుడు మీరు ఎంత మేలు చేస్తున్నాడు అవుతారు. మీరు ఈ విద్య నేర్చుకుంటే, ఈ మహోన్నతుని విద్యలో ఈ యొక్క మ్యూజిషియన్ మీరు నేర్చుకుంటే మీ సంఘానికి మీరు ఎంత క్షేమాభివృద్ధిని కలుగు చేసుకోవాలి అవుతారో మీకు అర్థమవుతుందా? చిన్నపిల్లలు మొదలుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విద్యలో మీరు ప్రావీణ్యంలో ఉదురుగాక.